నా సేవకుడిని యాకోబు భయపడకుని ఇశ్రాయేలు గడియకము దూరములో నేను రక్షించున్నాను. వారున్న చెరలోనే నీ సంతతి వారిని రక్షించుతున్నాను. ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మదించే నెమ్మది నొందును. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి, ఎవరి భయం చేత నీ ప్రజలు నాయన కుంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. యాకోబు భయపడొద్దంటున్నావు, ఇశ్రాయేలు జడియొద్దంటున్నావు, దూరములో నుండి నిన్ను రక్షించుతున్నాను అంటున్నావు. అంత మాత్రమే కాదు, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చినట్టు నెమ్మలించే నెమ్మది నందును అనే మాట ప్రభావం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మరి యాకోబును నీ సేవకుడు అంటున్నావు. మమ్మల్ని కూడా ఆ యాకోబును ఈ సందర్భంలో మాకు జ్ఞాపకం చేస్తున్నాం. అతనుకున్న చింతలు, అతనుకున్న బలహీనతలన్నిటి నుంచి బట్టి ధైర్యపరుస్తున్నావు, నిమ్మలిస్తావు, నెమ్మది పొందుతావు అని కూడా చెప్తున్నారు. మా పరిస్థితుల్లో కూడా మేము నిమ్మలిస్తాము, నెమ్మది పొందుతాము. అయితే భయపడద్దు, జడియొద్దు. ఇశ్రాయేలు అనగా పట్టుదలతో ప్రార్థన చేసే వారికి జడిసే పరిస్థితులు రావు. యాకోబులాగా దేవా మరి సబ్బుద్ధిని ఆధారం చేసుకోకుండా అన్ని విషయాలకు నీ మీద ఆధారపడి తల్లిదండ్రులకు భయపడి దేవా ఎంత అన్యాయం జరుగుతున్నా అన్యాయం జరిగే స్థలంలోనే నీ సత్యాన్ని అనుసరించి నడిస్తే మేము కూడా యాకోబులాగా దీవించబడతామంటున్నావు. నీ కృప మాకు తోడుగా ఉంచండి, సహాయం చేయండి. మీ మార్గంలో వదిలొచ్చండి. చెరలో నుండి మా సంతతి వారిని కూడా, మా సంతానం ఇప్పుడు చెరలో ఉన్నారు, వారు మాకు స్వతంత్రించబడాలి. అబ్రాహాముకు నాయన 12 మంది పిల్లల్ని ఆయన మనవనికి యాకోబుకి ఇచ్చావు. ఆ పిల్లలు చెరలో ఉన్నారు, వారు విడిపించబడాలి, తిరిగి ఆయన స్వదేశానికి వెళ్ళాలి. ఈ వాక్యాలన్నీ మేము ధ్యానించుకోబోతున్నాం. కృపతోడుగా ఉంచండి. నీ సేవకులుగా మేము ఉండాలి, యాకోబులాగా. ఆ లక్షణాలన్నీ మాలో ఉంటే మేము కూడా సేవకులమే. లక్షణాలు లేకపోతే దిద్దుబాటు చేసుకోవాల్సిన సేవకులం. వాక్యం విన్నప్పుడు సరి చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. వాక్యం ఏమి చేయమని మమ్మల్ని కోరుతుందో అది మేము చేయాలి. అప్పుడే మేము నెమ్మలించి నెమ్మది పొందుకుంటాం. అది మాకు నేర్పించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. జాగ్రత్తగా వినండి. క్రైస్తవులైన మీరు దేవుని దగ్గరనే నేర్చుకోండి, గుడికని రానక్కర్లే. పిల్లలు నలిపివాకండి, దయచేసి పిల్లలు నలిపివాకన్నాడా లేలియా ఉందట. హెచ్చరిక చేసిండు. ఫోన్లన్నీ ఏం చేయమన్నాడు? మర్చిపోయిందా? సెల్ ఫోన్లన్నీ ఏమన్నాడు? మీరు ఏసుదేవని ఎవరైనా నమ్ముకుంటే
మీరు మైండ్ ఆఫ్ చేయండి. మీరేం చేయాలి? మైండ్ ఆఫ్ చేయాలి. లేకపోతే మైండ్ సైలెంట్ అని పెట్టాలి. మైండ్ ఆన్ చేసుకో, దరిద్రమే. మైండ్ ఆన్ చేసుకో, కష్టాలే, శ్రమలే, రోగాలే, నొప్పులే, చిక్కులే, చికాకులే. రోగం వచ్చినా దేవుడు ఆదుకోడు. నీ డబ్బులన్నీ నువ్వు దేన్ని బట్టి అతిశేస్తావో అదంతా ఖర్చు పెట్టిస్తాడు దేవుడు. దేవుని బట్టి అతిశేస్తావో స్వస్థపరుస్తాడు. డబ్బు, ఐశ్వర్యం, బలగం, బంధువులు, ఇంకా ఎన్నెన్ని రకాలు లేవు మన అతిశయించే విషయాలు. అవన్నీ అణిచివేస్తాడు, అన్ని తీసేస్తాడు. మనకు ఆయన సంఘానికి శిరస్సు. చెప్పండి, సంఘానికి ఎవరైనా నోటితో అనటం వరకేనా? సంఘం అంతా యేసయ్య చెప్పినట్టు నడవాలి. యేసయ్య చెప్పినట్టు మీరన్నా ఇంటికాడ కూర్చొని నేర్చుకోండి. యేసయ్య చెప్పి నడవండి, దీవించబడతారు. ఒకవేళ గుడికి వచ్చిందంటే ఇక్కడ సేవకుడు చెప్పినట్టు నడవండి, దీవించబడతారు. ఈ రెండు స్థలాలు మరి దీవించబడి దేవుని దగ్గరనే నేర్చుకోవాలి. లేకపోతే దేవుని దగ్గర నేర్చుకున్న సేవకుని దగ్గరన్నా, సేవకురాల దగ్గరన్నా, విశ్వాస దగ్గరన్నా, భక్తుని దగ్గరన్నా నేర్చుకోవాలి. ఎక్కడైనా దేవుడు నేర్పి ఉండాలి మొట్టమొదటి అతనికి. నువ్వు నాకు ఏదో సలహా ఇస్తావు, అది నీకు దేవుడు చెప్పి ఉండాలి. నేను నీకు సలహా ఇస్తున్నా, అది నాకు చెప్పి ఉండాలి. నాకు చెప్పిండు నిజమే, కానీ నీకు చెప్పే సమయంలోనే చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. ఆకలేనప్పుడు అన్నం పెట్టాలి. రోగం ఉంటేనే సూదేయాలి. నేను ఉత్తరం ముందే సూదేస్తారా అంటే నీకు రేపు నీకు గుండె బాగానే ఉండగానే ఆపరేషన్ చేస్తా. ఎవరన్నా గుండె వాల్స్ అన్ని బాగానే ఉన్నాయి, ముందు నీకు భవిష్యత్తులో హార్ట్ అటాక్ రాబోతుంది అని చెప్పేసి తొడగోసి, తొడ నుంచి కాలు నుంచి నరం తీసి గుండె ఇక్కడ కోసి అతుకు పెట్టొస్తున్నట్లు అట్లా చేయకూడదు. కుక్కలకు మంచి అన్నం పెట్టొస్తున్నా పెట్టకూడదు. పాసిపోయినాక తెల్లారి పెట్టాలి దాన్ని. ఇవాళ ఉండి పాసిపోయినాక తెల్లారి పెట్టాలి దానికి అన్నం. వింటున్నారా? పందుల దగ్గర పందులకు ముత్యాలు వేర్చిన వేయకూడదు. దాని విలువ దానికి ఏం తెలుసు? ముత్యం అమ్మితే దానికి సంవత్సరం తిండి వస్తుంది. అందుకే ఆ ముత్యం అమ్మితే సంవత్సరం తిండి వస్తుంది. జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. నా సేవకుడు అనే యాకోబు, నేను బాగా ఆలోచన చేసిన, ధ్యానం చేసిన. యాకోబు మేకల కాపరి. చెప్పండి, అది కూడా అత్తగారింటి కాడ. అది కూడా మేకలు గాయడానికి పోలే, ఆయనే భార్య కొరకు పోయిండు. చెప్పండి, దేని కొరకు పోయిండు? భార్య కొరకు పోయిండు. భార్య కొరకు పోతే ఆ లాబాను కుమార్తెలో రెండో కుమార్తె మేకలు కాస్తుంది. పెద్ద కుమార్తె ఇంటికానే ఉన్నది, పెద్ద బిడ్డ ఇంటికానే ఉంది. రెండో పిల్ల మేకలు కాస్తుంది. ఆ మేకలు గొర్రెల గుంపంతా, ఆ గొర్రెలు మేకల గుంపంతా అక్కడ ఏం చేస్తుందంటే నీళ్లు పెడుతున్నారు. వెళ్ళిపోయినప్పుడు ఊరు బయటనే, ఊరు బయటనే అడవిలో గొర్రెలు నీళ్లు పెడుతుంటే ఇక్కడ మా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి మా వాళ్ళు అడ్రస్ తెలుస్తారని పోయి, అయ్యా ఇక్కడ బెతియోలు లాబాను మరి ఇల్లు మీకు ఏమన్నా తెలుసా అన్నాడు. అడిగాను యాకోబు. ఇంకొక పిల్ల వాళ్ళ బిడ్డ, రెండో బిడ్డ వాళ్ళ బిడ్డ అన్నాడు. పోయి పరిచయం చేసుకోండు. నేను మీ మేనత్త కొడుకును, రిబికా లేదా మేనత్త, మీ నాయన చెల్లె కొడుకును. నేను ఇట్ట పని మీద మీ దగ్గరకు వస్తున్నా. మా అన్నకు పెళ్ళైంది కానీ మా నాయన అన్నాడు, అట్లా కాదు,
నువ్వు కానాని స్త్రీని చేసుకోవద్దు. మరి మీ మేనమామ ఉంటాడు, మీ అమ్మకు తమ్ముడు ఉంటాడు, లాబాను అని పేరు. అని పిల్లల ఎవరన్నా పోయి చేసుకోపో, నువ్వు ఇక్కడ ఉండొద్దని నేను కోప్పడి ఉన్నాను. మా అన్న మా అమ్మకు మా నాన్న చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు. అసలు ఆ జాతి అంటే మా నాన్నకి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి నన్ను కోప్పడి అర్జెంటుగా బొమ్మన్నాడు. నేను వచ్చిన అని చెప్పగానే వద్దరు గబుక్కును కాల్చుకొని లంబడలు కాల్చుకొని ఏడుస్తారు తెలుసా? ఎక్కడన్నా మీరు చూసాను ఎప్పుడన్నా? ఇప్పుడు ఏడుస్తూనే ఏడవట్లే, కానీ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో వాళ్ళు కలిస్తే ముసుగులు వేసుకొని ఇంకా అటు ఇటు జరిగితే మొత్తం ముసుగేసుకొని ఇద్దరు కాల్చుకొని 1-2 గంటలు బస్సు పోయినా ఇంకా బస్సు లేదా అంటే ఏడుస్తారు తెలుసా మీకు? ఇప్పుడు ఆచారం బంద్ పెట్టినో ఏమో కానీ మళ్ళా ఊళ్ళల్లో ఇళ్ళల్లో పోతే అట్లా ఏడుస్తారు కావచ్చు. అట్లా వెనకటి ఆచారం అన్నమాట. అట్లా ఇద్దరు కాల్చుకొని ఏడిచి తర్వాత ఇక ఆ ఏడుపు కాల్చుకొని ఏడిచిట్లనే వాళ్ళకు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ పుట్టింది. ప్రేమ పుట్టి ఇక ఆమెనే చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాం. మొత్తానికి ఇంటికి తీసుకుపోయింది. నాన్న ఇక అత్తమ్మ కొడుకటం అంటే అన్ని మొక్కు మూతి అన్ని అట్నే ఉన్నాయి. ఇక గుర్తుపట్టిండ్రు, ఉంచుకున్నారు. ఇక నేను నా బిడ్డను ఇవ్వాలంటే నా మేకలు కాయాలి. 7 ఏళ్ళు మేకలు కాస్తే బిడ్డను ఇస్తాను. 7 ఏళ్ళు కాశాను. ఇక పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లిలో ఇప్పుడు అయ్యగారులు ముసుగు దిగి ఆ అమ్మాయినా ఈ అమ్మాయినా అంటారు తెలుసా? స్టేజ్ మీద పెళ్ళినప్పుడు ఇది ఇంకా అయ్యగారుల ముసుగు. ఇప్పుడు మన ముసుగన్నా లోపల మనిషి కనబడతాడు. ఆ ముసుగు ముస్లింల ముసుగులాగా ఉంటుంది. ఇంకా ముసుగులన్నా 2 కళ్ళు కనబెట్టేట్టు జాలి ఉంటుంది. దీంట్లో జాలి ఉండదే ఉండదు, మొత్తానికి ముసుగుంటుంది. పెళ్ళైనాక ముసుగు తీసి చూస్తే ఈయన కోరుకున్న ఊరు బిడ్డ గాలిసుకున్న పిల్ల కాదు, అది రెండో పిల్ల. మొదటి పిల్ల బూసు కళ్ళకు బూసులు వస్తాయి తెలుసా కొంతమందికి. ఈ మధ్యన తక్కువైంది ఎందుకో, వెనకటి బాగుండేది. బూసు కళ్ళు మాటికి బూసులు వస్తాయి, మాటికి తెల్లగా ఇక్కడ కళ్ళల్లో వస్తాయి, మాటికి వస్తాయి. అవి ఆశ ఉంటుంది అన్నమాట. ఇక పాపం మావ నువ్వు ఇట్లా చేసాడు మంచిది కాదు, నేను దీన్ని కోరుకున్నాను, దీన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తాను. ఓ నాయన, పెద్దదానికి చేయండి పెళ్లి, చిన్నదానికి చేస్తాడు ఎవడన్నా? నేనేమైనా కోరుకున్నాను మా మర్యాద అట్లా కాదు. పెద్ద బిడ్డ నిలిచిపెట్టి చిన్న బిడ్డ చేస్తారు ఎక్కడన్నా జయం అని రూల్ పెట్టి. సరే, నువ్వు అంతగానో బాధపడుతున్నావు, అంతగానో ఇష్టపడుతున్నావు కాబట్టి ఇప్పుడు 7 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 7 ఏళ్ళు మళ్ళా కొలువు చేస్తే చిన్న బిడ్డనిస్తా, మేకలు కాస్తే చిన్న బిడ్డనిస్తా అన్నాడు. లేయలియా హోషే గ్రంథంలో రాసింది, భార్య కొరకు యాకోబు 14 సంవత్సరములు కొలువు చేశానని రాసినది. 14 సంవత్సరాలు కొలువు చేశాను. ఆ 14 సంవత్సరాలు కూడా 7 సంవత్సరాలు ఇంకా మళ్ళీ ఇంతేనా? 14 సంవత్సరాలు జీతం ఇవ్వలే. నువ్వు మేనల్లుడు ఆయన బట్టలు పట్టిస్తూనే ఉంటుంది, అన్నం పెడతాడు, ఇంకా జీతం ఏందిరా నీకు అని ఆ 7 ఏళ్ళు గడిపాడు. భార్య వచ్చింది కదా, ఏమంటే కూడా ఇవ్వలే. ఇద్దరేనా తినరాదని ఉండదని మళ్ళీ 7 సంవత్సరాలు అయింది అని ఇక దాంతోనే మళ్ళా 14 ఏళ్ళ దాకా గడిపాడు. జీతం మళ్ళీ 14వ సంవత్సరాలు మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిగా. ఇక పిల్లలు పుడుతున్నారు, దాసులకు పుడుతున్నారు, భార్యలకు పుడుతున్నారు. ఒక్కలేను, ఇద్దరేను, 8 మంది అయినరు, 10 మంది అయినరు, 12 మంది అయినరు. ఇక బాగా నువ్వు ఇట్లా అన్యాయం చేయటం మంచిది కాదు. ఇది ఉన్నప్పుడు ఒక్కరు ఉన్నప్పుడు అంటే ఏదో అలా తీసుకున్నా కానీ, ఇద్దరు ఉంటే ఇలా తీసుకున్నారు కానీ, ఇప్పుడు ఇంతమంది అయినా నాకు కావాల్సిందే ఏమన్నాడు ఏమన్నా తెలియదు. 10 సార్లు జీతం మార్చిండని రాసింది. 10 సార్లు. ఇక సరే, ఇక ఇంతగానో అంటున్నావు కదా, సుక్కలే పుడితే నీకు, నల్లదానికి నల్లది పుడితే నాకే, ఎర్రదానికి ఎర్రది పుడితే నాకే, తెల్లదానికి తెల్లది పుడితే నాకే. పిల్లలు సుక్కలది పుడితేనే, పొడలు పుడితేనే, చారలు పుడితేనే నీకు అని ఇట్లా
ఎవరన్నా జీతం ఉంచుకొని మేకల జీతం ఉంచుకొని అట్లా ఆ కండిషన్ పడితే ఎవరైనా కాస్తారా? ఎవరైనా కాస్తారా అట్లా? కాయరు. అంటే అక్కడ అన్యాయం జరుగుతుందా లేదా? మరి అన్యాయం జరిగినప్పుడు సహించుకున్న వాళ్ళే దేవుని భక్తులు, దేవుని సేవకులు, దేవుని పరిచారకులు. మీకు నేను మిమ్మల్ని కూలికి పిలుచుకున్నా, 150 ఇచ్చిన, ఊకుంటావా నువ్వు? ఊకుంటావా అంటే నాకు దేవుడు, నేను 3.5 సంవత్సరాలు సేవ చేసిన దేవుని దగ్గర నెలకు 150 నమ్ముతానమో నమ్మపోతానమో. నెలకు నీకు రోజుకు 150 ఇస్తారావు. నువ్వు ఇప్పుడు గొడవ పెడతావు, పంచాయతీ పెడతావు, ఇంకేదేదో ఎక్కడ పోయి కంప్లైంట్ ఇస్తావు, ఏమో చేస్తావు. అది సేవకులకు ఉండే లక్షణం కాదు, క్రైస్తవులకు ఉండే లక్షణం కాదు, అస్సలే కాదు. ఎన్నోసార్లు చెప్పినా, నేను సొంతంగా కొనుక్కున్న భూమి కొనుక్కున్నారు, ఏం గొడవ చేయలే. సేవకులకు ఉండే లక్షణాలు ఉంటాయండి కొన్ని, అవి ఉండాలి. భక్తులకు ఉండే లక్షణాలు ఉంటాయి కొన్ని, ఉండాలి. దేవునితో సంబంధం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎవరు గొడవ పెట్టుకోరు. ఇక మనుషులతో సంబంధం ఉన్న వాళ్ళు గొడవ లేని కాడ కూడా గొడవ సృష్టిస్తారు. నువ్వు మనుషులతో సంబంధం పెట్టుకుంటే గొడవ లేని కాడ కూడా గొడవ సృష్టిస్తారు. దేవునితో సంబంధం ఉన్నవాడు ఎంత అన్యాయం చేసినా మాట్లాడాడు తెలుసా? సేవకు భక్తులకు ఉండే లక్షణం ఏంటంటే అన్యాయం సహించుకోవటమే ఉండే లక్షణం. యేసు ప్రభువుని అన్యాయంగా సెలవు వేసినా, న్యాయంగా వేసినా, మరి ఓర్చుకున్నాడా, ఓర్చుకోలేదా? మరి మనం ఓర్చుకో. చెప్పుడు మాటలని అన్యాయపు తీర్పులు తెచ్చకూడదు. నన్ను అన్యజనుడు ఒక ఊర్లో సర్పంచ్ నిలబెట్టడానికి వచ్చాను. నేను ఆయన గెలిపిస్తా, కానీ నా వాక్య ప్రకారం ఉంటే గెలిపిస్తా అని చెప్పమన్నాడు. చెప్పుడు మాటలని అన్యాయపు తీర్పును తెచ్చానంటే గెలిపిస్తాను. బాబు ఇక్కడ రా, దేవుడి మాట చెప్తున్నా, ఏమంటావు అంటే, తప్పకుండా నేను దేవుడు చెప్పినట్టేంటి, నాకు చాలా అంటంగా దేవునితో చెప్పు కనుమూసుకొని అనిపిస్తే ఆయన గెలిచిండు. ఇప్పుడు ఆయన మీద ₹1 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఓడిపోయారు. సర్పంచ్కి ₹1 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఓడిపోయారు. సర్పంచ్ కోటి పెడతారా అయ్యగారు? నమ్మకు, నేను నమ్మమని చెప్తానా? నమ్మకు. నేను అన్ని అబద్ధాలు చెప్పేటోనే. ఒకవేళ నేను అబద్ధం చెప్పితే నాకు శిక్ష రావాలి. నేను నిజమే చెప్తే నమ్మలేదు అనుకో, నీకు శిక్ష రాలేదు. ఓకేనా? మరి మాట్లాడరు, ఏమవుతుందా మాట్లాడటానికి? నేను చెప్పింది అబద్ధమైతే నాకు శిక్ష రావాలి, నేను చెప్పింది సత్యం అయితే నువ్వు నమ్మకపోతే నీకు శిక్ష రావాలి. ఒప్పుకుందాం మరి? ఓకేనా? నువ్వు ఓకే అనంతే. రేపు మంచం ఎక్కుతో లేదో చూడు. ఈ వారంలో కాకపోతే 2 నెలలు 3 నెలల మంచం ఎక్కుతో లేదో చూడు. మరి అదే గుర్తు మన ఇద్దరికి. నీకు దేవుడు తోడున్నాడా, నాకు దేవుడు తోడున్నాడా గుర్తు అదే. మరి ఏమంటావు? ఓకేనా? ఓకేనా అంటే అన్నదే ఓకే అని. చెవులు ఉన్న వాళ్ళందరూ ఓకే అనండి. బైబిల్ ఏం చెప్తుంది? నమ్మితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి, నమ్మకపోతే ఆయన ఎవరు నా మీద శిక్ష వేయటానికి? ఆయన ఎవరంటే నిన్ను సృష్టించిన కర్త, నిన్ను పోషిస్తున్న పోషణకర్త, నిన్ను రక్షిస్తున్న రక్షణకర్త. అందుకొరకే శిక్షిస్తాడని గ్యారంటీ చెప్తాను నేను. ఆయనకు భూలోకమందు పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అన్ని జనులను ఏలువాడు ఆయనే. నీ మీదకి అన్ని జనులు పురుగెలిపేది ఆయనే, నీ మీదకి రెచ్చగొట్టేది ఆయనే, నీకు నష్టం కలిగేటట్టు చేసేది ఆయనే. నువ్వు ప్రార్థన చేస్తే మళ్ళీ వాళ్ళని ఓడగొట్టేది నువ్వే. నువ్వు నీతి పాటిస్తే మళ్ళీ వాళ్ళని ఓడగొట్టేది నువ్వే. నువ్వు తిక్కలు సెక్కలు చేస్తే నిన్ను నలగొట్టేది వాళ్ళే. నువ్వు మంచి పనులు చేస్తే వాళ్ళని నలగొట్టేది నువ్వే.
ఇంతే, బైబిల్ అంత ఇంతే. నువ్వు నీతిగా నడిస్తే వాళ్ళు నల్లగొట్టేది నువ్వే, నువ్వు నీతి తప్పితే నువ్వు నల్లగొట్టేది వాళ్ళే. తెలియదు, ఇంత మాత్రం తెలియదు బైబిల్. బైబిల్ అంతా ఇంతే. పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ చేత ఆరాధిస్తుంటే రమ్మని ఎంతమంది 8,000 మంది వస్తారు గుడి మీదకి. ఎంతమంది వస్తారు రమ్మని, ఆ గేటు కాడికి రమ్మని. ఏమైతే గేటు పట్టుకుంటే షాక్ పెట్టి అక్కడ పడాలి మళ్ళీ. తెలుసా ఏమనుకుంటున్నావు భక్తి అంటే? లేలుయా, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మ దేహాన్ని సువార్త చేస్తుంది. నక్సలైట్లు వచ్చాను అర్ధరాత్రి. నువ్వు అందరిని మారుస్తున్నావట, నా బయటకు రాని అర్ధరాత్రి తలుపు కొట్టి ఒక ఆడవాడిని ఊరు బయట తీసుకుపోయాను. ఆ అమ్మంటే బైబిల్ పెట్టుకొని పోయింది. ఇంకా బైబిల్ తెచ్చినావు అని తీసి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటుంది. ఆ నాయకుడు, ఆ టీం నాయకుడు ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి వెలుగు ఉరికొచ్చి కళ్ళకు కొట్టింది. కళ్ళకు కొట్టి ఎల్లెలకల పడ్డాడు. కళ్ళకు కొట్టి ఎల్లెలకల పడ్డాడు. ఎల్లెలకల పడితే వాళ్ళందరూ ఏమైంది అంటే సరే, అరే జోలికి పోకురా, పదం పారా అంతే. ఆమెను పిలిపి సాక్ష్యం ఇప్పమంటారా? ఆమెను పిలిపించి సిస్టర్ రమ్మంటారా ఒకసారి? అరే నమ్మాలే. నీకు దేవుడు కనబడలేదా? నువ్వు చూడలేదా? నువ్వు రుచి చూడలేదా? ఆయన ఉత్తముడు రుచి చూడలేదా? నీకు మేలు చేయలేదా? నీ నడువు నొప్పి పోలేదా? నీ తలకాయ నొప్పి పోలేదా? నీ జ్వరం పోలేదా? పిల్లలు లేకపోతే పిల్లలు కాలేదా? క్యాన్సర్ నయమైన లేరా? లేరా అంటే ఎవరు ఒక్కరు మాట్లాడరు. లేలుయా. నా సేవకుడు అని యాకోబు భయపడకము. మరి ఇదేందో దేవుని మేము భయపడటం. నేనైతే ఎవరైనా భయపడాలంటే మీ అందరికంటే భయపడే దుర్దినాల్లో దేవుని దగ్గరకు వచ్చాను. రాత్రి బవళ్ళు భయమే నాకు. చీకట్లో సంచించి తెగులు, మధ్యాహ్నం అందు పాడు చేయ రోగం. అటుకు నువ్వు భయపడవని రాసినది 91 కీర్తనలో. నువ్వు సింహములు నాగములను భుజంగములను అనగదుక్కుదు అని రాసింది. కొదమసింహంలో అనగదుక్కుదు అని రాసింది. నాగబావులను దొక్కుతామని రాసింది. లేయా. మహోన్నతను చాటి నివసించబడిన సర్వశక్తి ఉండను విశ్రమించబడని రాస్తున్నది. నా సేవకుడను యాకోబు. సేవ అంటే బైబిల్ తీసుకొని సంకరం పెట్టుకొని ఇంటి వేసి వాక్యం చెప్పడం. ఎవరు చెప్పారు మీకు? అన్న అనే స్త్రీ ఉన్నది, సమూయేలు తల్లి. నీ సేవకురాలునైనా అంటదా అక్కడ వాక్యంలో. మరి ఆమె కూడా బైబిల్ తీసుకొని ఇంటి వేసి చెప్పిందా? సువార్త చేసిందా? మరి ఎట్లా అన్నది మరి ఆ మాట? అరే నీ భర్త ఎంత అన్న ఏమన్నా అన్నదా? మరి తన సవితి ఎంత బాధ పెట్టినా కూడా ఒక మాట అన్నదా? అదేనండి సేవ అంటే. మీరు నేరు మూసుకుంటేనే సేవ చేసినట్టు. మాటకు మాట, కీడుకు కీడు, ప్రతి కీడు, దూషణకు దూషణ, మోసానికి మోసం. అది అసలు క్రైస్తవ మార్గమే కాదు. అసలు బాప్తిసం తీసుకుంటే దేవుని మార్గంలో ఉన్నట్ట. బాప్తిసం తీసుకున్న వాళ్ళని బాప్తిస్మ యోహాను అంటాడు సర్ప సంతానమా అంటాడు. సర్పం అంటే విషయం ఉండదా? సర్పం అంటే వంకరతోవలు ఉండవా? మాట్లాడలేంది. వంకరతోవలు ఉండవు. సర్పం అంటే ఏదో చక్కగా పోతావా? ఏ పామన్నా చూసినవా? ఇటు 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 వంకరతోవలు. మన మనసు కూడా అంతే. ఇవాళకు తిరిగి ఉంటుంది, రేపు తిరిగి ఉంటుంది. మన గుణం కూడా అంతే. ఇప్పుడు మంచోడు అంటాం, మళ్ళీ వెనక తిరిగి చెడ్డోడు అంటాం. ఎదురుగా ప్రైజ్లాట్ అంటాం. సాటుగా ఏవాడు ఇంకా పోతుంటుంది. ఇది వంకరతో కాదు. దీన్ని వంకరతో అంటారా, సక్కడితో అంటారా? అరే ఎదురుగా ఉన్నప్పుడు అట్టే ఉండాలి, సాటుగా ఉన్నప్పుడు అట్టే ఉండాలి. అవునా? మీ ఇష్టం. మీరైతే ఉన్నది నడి చెప్తాను. నా సేవకుడైన యాకోబు
భయపడుకో. ఎందుకు భయపడుతున్నాం మనం? ఇంకా ఆయన దగ్గర వంకర తోవలేవు. వంకర తోవలేని వాళ్ళకు కూడా భయం అవుతుంది అనండి. అన్యాయం సహించుతున్న వాళ్ళకు కూడా భయం అవుతుంది. నీతిగా నడుచుకున్న వారు కూడా భయం అవుతుంది. దావీదు అనే భక్తుడు 56 కీర్తనలో 3వ వచనం, నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అంటాడు. భయమైనప్పుడు దేవుని దగ్గర పోండి, మనుషుల దగ్గర పోకండి. సుగుణమ్మ గారి అక్క అంటున్నావా? భయం, గడ్డంలో చూస్తే ఎక్కలేని భయం. కొన్ని సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనియాలి భర్తను. బొగ్గుబాయిలో నైట్ డ్యూటీ పోతే నువ్వు పోతే నాకు భయం అవుతుంది, ఉండాలి అని నైట్ డ్యూటీలు చేయనియదు. ఆయన తెల్లదానిక ఎక్కడ నిద్ర వస్తుందో అని నులకతాడు వెనుకుంటా రాత్రంతా ఒక వారం అంతా అట్టే గడిపెట్టాడు. మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అయితే మరి రాత్రి ఉంటాడు కదా, ఇక ఉండనిచ్చేది. ఇక నైట్ షిఫ్ట్ అంటే చేయలేకపోయింది. భయం. ఆమె ఫంక్షన్ పోవాలంటే 2 మనుషులు, ఇప్పుడు ఎమ్మెల్యేకి బాడీగాడు ఉండరా, ఇటొకరు ఉండాలి. ఆమెకు పెళ్లి పోవాలన్నా, ఫంక్షన్ పోవాలన్నా, ఏదైనా ఊరి పోవాలన్నా 2 మనుషులు ఉండాలి. కూడి ఆడవాళ్ళు 2 ఉండాలి. 2 ఏమొకటి. ముగ్గురుకు ఛాయ్ తగ్గిపోతే అయితే 3 ఛాయలు, టిఫిన్ తినబోతే అయితే 3 టీలు, బస్సు ఎక్కితే 3 టికెట్లు, రైలు ఎక్కితే 3 టికెట్లు. అనరేంది అట్లా అబద్ధాలు ఇక్కడ వాళ్ళే కదా, అడగండి. వచ్చిండేమో, వస్తే కూడా అడగండి అయిపోయినాక. అయ్యగారు అన్ని అబద్ధాలు చెప్తాడా, నిజమేనా? నిజమే. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మీరు మాకు? అడగండి. నేను చెప్పాను, ఏం చెప్పలేదు అడగండి. అగో ఉన్నదట, ఇక్కడే ఉందట. అన్ని అయ్యగారు అన్ని అబద్ధాలు చెప్తాడు కదా. ఓ తల్లి చెప్పరాదమ్మా, నేను అన్ని అబద్ధాలే చెప్తాను కదా. ఎందుట నేను అన్ని అబద్ధాలే చెప్తాను కదా. ఆమెకు వినబడదు ఏంది? నిజమైతే కూర్చో, ఇక నేను చూసుకుంటా. కూర్చో. అబద్ధమైతే నేనే కూర్చుంటా, నిజమైతే నేనే చెప్తా. కూర్చో. తర్వాత అడగండి, ఎన్ని సంవత్సరాల గోస అడగండి. ఇక చెల్లె అక్క బాధపడలేక చూడలేక, అక్క మా వరకు పాసర్ వచ్చిండు, బావని తీసుకొని రా అని వచ్చింది. వస్తే 2 నానబెట్టినా. ముందు నానబెట్టాలిగా, నీళ్ళ నానబెడితే ఈమె నానిందిగా నానటోళ్ళే. కొన్ని ఉడకబెట్టినా నానవు తెలుసా, కొన్ని గింజలు. ఉండడా అక్కడ ఉంటాడు, ఎందుకు ఉన్నాడు? నానింది కాబట్టి ఉన్నాడు. అయితే నానటోళ్ళే, అసలు నానలే. ఇగో దానికి బాగైతే నేను నమ్మనా? అరే 2 నమ్మితే తొందర బాగవుతుందా? నీ భార్య కదా, నువ్వేమన్నా నేను దిగాను దాంట్లోకి అంటాడు. మేము దిగినా మాకేమంటుకున్నది? మరి దిగితే బురద ఇదేమన్నా? ఎన్ని కోణాలని చెప్పినా అసలు నానలేదు. ఇక నాకు విసుకొచ్చి పో నువ్వు నమ్మినా నమ్మపోయినా అమ్మని దేవుడు బాగు చేస్తాడు. ఏం మాట్లాడికి నువ్వు లేదు నా దగ్గర రేపు ఎలాగొట్టిన. ఈ అమ్మ నమ్మటం 6 రోజులు ఉపవాసంతో నమ్ముకున్నది. పౌలు భక్తుడు కనుక 3 రోజులు అన్నపానాలు పుచ్చుకోలేదు తెలుసా. పౌలు భక్తుడు 3 రోజులు అన్నపానాలు పుచ్చుకోలేదు తెలుసా. బాప్తిసం తీసుకోక ముందే. ఇంకా యేసు ప్రభువన్న బాప్తిసం తీసుకున్నాక 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 3 రోజులు అన్నపానాలు పుచ్చుకో. అమ్మ 1 రోజులు అన్నపానాలు పుచ్చుకోలేదు. అక్కడే ఉంది, ఎదురుగా అడుగు ఎట్టుపోతుంది. ఆఖరి రోజు ఇట్లనే శనివారం వచ్చింది. కూడిక పెట్టినాం, కూడికలో పరిశుద్ధాత్మ పొందుకున్నాం. లేదు 1 రోజులకే పొందుకుంది ఆత్మ. ఇప్పుడు ఆ ఒక్కతే పోతుంది, ఒక్కతే వస్తుంది. ఇప్పుడు 3 మనుషులు లేరు, వింటున్నారా? 3 మనుషులు, ఒక్కతే పోతే ఒక్కతే వస్తుంది. ఇప్పుడు ఆమెకైనా భయం, మీకేమైంది అసలు? 7 ఏళ్ళనా ఎందట? 7 ఏళ్ళు. ఒక్కసారి ఒక మనిషి అంటే మేము రికార్డు చేసి ఉంచుతాం మొత్తం లోపల. నువ్వు చెప్పిన ఎంబటే మర్చిపోతావు తెల్లారి. రికార్డు చేసి ఉంచుతాం మొత్తం అన్ని. ఆ రోజు ఆయన ఏమన్నాడు, ఏమన్నాడు కూడా
30 ఏళ్ళ కింద 30 కాదు 35 ఏళ్ళ కింద అన్న మాటలన్నీ రికార్డ్ అయి ఉంటాయి. మీకు తిట్లు రికార్డ్ అయి ఉంటాయి. బూతు మాటలు, తిట్లు, కాని మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటారు. లోపల దేవుడు ఎట్లుంటాడా, వాక్యం ఎట్లుంటుందా ఇక లోపల? తప్పెందుకు చేయమయ్యా వాక్యం లేకపోతే? ఇప్పటికైనా దేవుడు నేను మిమ్మల్ని యాకోబులాగా భావించి భయపడకండి అంటున్నాడు. ఎందుకు మరి నీ భయం ఏందో మరి? ఇశ్రాయేలు జడియకమంటాడు. ఎంత భయం ఉన్నా బాగా ప్రార్థనలు గడపండి, మీ భయం అంతా తెలిపోతుంది. నాకు భయం సంభవించి దినమని నేను ఆశ్రయించుచున్నాను. దావీదు భక్తుడు 56వ కీర్తన 3వ వచనం. రాజులకు రాజు ఆయన, చక్రవర్తి కూడా భయం అవుతుంది. చెప్పండి, ఎవరికైతుందా? చక్రవర్తి కూడా భయం అవుతుంది. నాకు భయం సంభవించదనమని నేను ఆశ్రయించుచున్నాను. అయిపోయిందా వాక్యం? ఇక నువ్వు చదువుకు, నేనే చదువుకుంటా. హల్లెలూయా. కాబట్టి దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని మీద నమ్మిక ఇచ్చినాను, నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? శరీరధారులు కత్తులు, కటార్లు, మాటలు, మంత్రాలు, తంత్రాలు, ఇంకేదేదో ఎన్నో ఉంటాయి శరీరధారుల దగ్గర. వాళ్ళ దగ్గర ఏ ఆయుధం ఉన్నా కూడా నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదు. మనం దేవుని నమ్ముకున్నాం, సృష్టికర్తను నమ్ముకున్నాం, ఆయనకి ఇష్టంగా నడవటానికి తీర్మానం చేసుకున్నాం. ఆయన పూజించడానికి, ఆరాధించడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. నీతిమంతుడుగా, నీతిమంతులుగా తీర్చండు, మహిమపరిచండు. ఇంకా భయపడటం ఎందుకు మరి? ప్రార్థన లేదు. ప్రార్థన లేని వాళ్ళందరికీ భయం అవుతుంది. మించిపోయిందే లేదు. బాగా ప్రార్థనలు గడపండి, భయం తేలిపోతుంది. హల్లెలూయా. జడియకము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. దేవుడు ఆకాశం నుండి చేయి దాపి అంటాడు దావీదు భక్తుడు. మహా జలరాశుల్లోంచి జలరాశి మొత్తం చుట్టూ జలరాశే. ఆకాశం నుండి చేయి చాపి మహా జలరాశుల నుంచి ఆయనను పైకెత్తినంటాడు. కనుక దయచేసి ఇంకా 40వ కీర్తనలో జిగట గల దొంగ ఊబిలో నుంచి, నాశనకరణ గుంటలో నుంచి ఆయనను బయట తీసినంటాడు. తెలుసా? నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి చూసాను. దాంట్లో ఎవరు వచ్చి రక్షించారు? ఇంకా నీళ్ళల్లో పడితేనే నయం, ఏదో విధంగా బతకొచ్చు. పౌలు భక్తుడైతే రాత్రి మొదలు 24 గంటలు సముద్రంలో ఉన్నాడు, ఓడబగిలి బతికి బయటపడ్డాడు. ఇక అదే ఊబిలో పోతే ఎవరు బయట రారు. బాగినండి, ఊబి అంటే అర్థమైందని చెప్తాను నేను. నీ సొంత బుద్ధితో నడవాలనుకున్నావు అనుకో, నిన్ను బాగు చేయటం ఎవరు తరం కాదు, దేవుడు కూడా బాగు చేయలేడు. నువ్వు సొంత బుద్ధి ఆఫ్ చేస్తే, నేను చెప్పలే మైండ్ ఆఫ్ చేయమని చెప్పలే, ఎప్పుడు చెప్పలే. మైండ్ స్విచ్ ఆఫ్ చేయండి, మైండ్ని పనిచేయలేదు. మీ మైండ్ అంతా నాశనంలోకి తీసుకెళ్తుంది మీ తలకాయ. అనండి, నా తలకాయ నాశనంలోకి తీసుకెళ్ళను, నష్టంలోకి తీసుకెళ్ళను, దుఃఖంలోకి తీసుకెళ్ళను, శాపంలోకి తీసుకెళ్ళను, మరణంలోకి తీసుకెళ్ళను, పాతాళంలోనికి తీసుకెళ్ళను. అన్ని ఉంటాయి తెలుసా, అవమానాలు. అంత నీ తలకాయని పెట్టి వచ్చింది అంత కథ అంతా. అందుకొరకే తలకాయ తీసి కొద్దిగా పక్కన పెట్టండి. తలకాయ తీసి పక్కన పెడితే బతుకుతామా అంటే అట్లా తీసి పక్కన పెట్టారు. నిజంగానే కోసి పక్కన పెడతారేంది? కోసి పక్కన పెట్టినట్టు చేయాలి. అంటే నీ తలకాయ చెప్పినట్టు ఏది నడవకూడదు. మన సంఘానికి శిరస్సు ఆయన దగ్గర నుంచి ఆలోచన తీసుకున్నాడు. వాళ్ళు నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదని అంటాడు. 16వ కీర్తనలో 7వ వచనంలో దావీదు భక్తుడు సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే దేవుని ఆలోచన. చెప్పండి, దావీదు భక్తుడు సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే, సొలొమోను భక్తుడు సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం. హల్లెలూయా. అంతమంది శ్రేష్టమైన భక్తులు ఎంత మంచి మనకు
ఎదురుగా సాక్షులుగా ఉంటే ఏందో నా బాధలు ఏందో నా కష్టం ఏందో నా బతుకేందో ఈ బతుకు ఎందుకు పుట్టినో అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఎందుకు పోరగాలను కానను ఇక అసలు ఆలోచన చేస్తాను. మీరే పుట్టిన మేము పుట్టలేదా? మీరే పెళ్లి చేసుకున్నా మేము చేసుకోలేదా? మీకేమన్నాయి అప్పులు, మీకేమన్నాయి తిప్పలు, మాకు లేవా? దావీదుకు లేవా? ప్రభువా నన్ను వాళ్ళు మింగాలనుకుంటున్నారు. దావీదు చెప్పటం లేదా? దేవా మనుషులు నన్ను మింగవాలని ఉన్నారు అని చెప్పట్లేదా? మరి బాగా ఉన్నారు మీరు. ఇక నీకున్న కష్టాలు దేశాలు ఎవరికి లేవు, నీకే నెంబర్ 1 కదా. వాళ్ళే ఉన్నారమ్మా మీరు మొత్తానికి. మరి ఏదో ఏదో పోనీలో అంటే ఇంకెక్కువ చేస్తున్నారు. మరి ఇంత మంచి దేవుని పెట్టుకొని భయం భయం భయం. ఇప్పుడు ఆ అమ్మకు భయం అవుతుంది. ఇప్పుడు అడుగుపండి, భయం అవుతుంది అక్క అన్నాడు. అడుగు అడుగు పోయి అయిపోయినాక అక్క నీకు ఇంకా భయం ఉన్నదా పోయిందా అని అడుగు. ఎంత గమ్మత్తు బాలే ఉన్నారు మీరు మొత్తానికి. హల్లెలూయా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నది, 2 చేతులతోను కీడు చేయ పూనుకొందురు. ఓ అమ్మో అయ్యో చదవండి. 7:3 మీకా, 2 చేతులతోను కీడు చేయ పూనుకొందురు. అధికారులు, ఇప్పుడు అధికారి దగ్గర పని కావాలంటే బహుమానం కావాలి, గిఫ్ట్ కావాలి. గిఫ్ట్ అని పెట్టాలి, దాని మీద 5,000 షేర్ మీద గిఫ్ట్ అని పెట్టాలి. అమ్మగారికి గిఫ్ట్ ఇస్తే అయ్యగారు పనిచేస్తాడు ఆఫీసులో. అట్లా ఇప్పుడు న్యాయాధిపతులు దిగిపోయేటప్పుడు అంటున్నారు, ఈ భారతదేశంలో ధనవంతులకే న్యాయం, బీదవారికి ఎవరికి న్యాయం జరగదు. నీ బీదోడు నీ అరకరం భూమి గుంజుకున్నాడు ధనవంతుడు, పోలీస్ స్టేషన్ పో నీకు న్యాయం తెలుస్తాడా? కోర్టుకు పో నీకు న్యాయం తెలుస్తాడా? 50 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉండి చేసుకుంటున్న భూమిని రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాలో ఒక నతానియాలో ఒక క్రైస్తవుని యొక్క భూమి తీసుకుంటే చచ్చిపోయింది తెలుసా, ఆత్మహత్య చేసుకుని. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి తీసుకున్నది కూడా మన వాళ్ళు కబ్జా చేసిన ఇప్పుడు పట్టాలు చేయటం లేదు తెలుసా. వాళ్ళు మాత్రం బొమ్మని తిమ్మిని చేసి గవర్నమెంట్ భూములను ఆగమాగం చేస్తున్నారు. అవునా? గొప్పవారు తమ కోరికలను తెలియజేదురు. అలాగున వారు ఏకపక్షముగా దాన్ని ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. ఇగో ఆయన భూమి ఆయన పట్టా చేయడానికి, ఆయన భూమి ఆయనకి పట్టా చేయడానికి 5 లక్షలు. అరే నా భూమి నాకు పట్టా చేయడానికి 5 లక్షలు అంతేనా? నేను చేయకపోతే నీకు రాదు కదా ఇప్పుడు భూమి. మరి నీకు అది ₹1 కోటి కదా, 2 కోట్లు కదా ఆ భూమి, అంతే. 5 లక్షలు ఏపాటే పోతే 5 లక్షలు ఇవ్వాల్సిందే, 5 లక్షలు ఇవ్వాల్సిందే. అంటే ఏం చేయాలో ఆలోచన చేసి అవినీతి నిరోధక శాఖకు చెప్పి పట్టిపించండి 5 లక్షలు. 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చిండు, వాళ్ళు వచ్చి రెడీ అయినగా పట్టుకో. ఇప్పుడు సరిపోయిందా మంచిగా అధికారికి? హల్లెలూయా. మంచి మాటలు చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది, ముచ్చట పెట్టేప్పుడు మంచి హుషారైపోతుంది తెలుసా. అబద్ధం కాదు, నిజం. మంచి మాటలు చెప్పేటప్పుడు కళ్ళు ఇట్లా పోతాయి. మళ్ళీ అంతా అయిపోయినాక మళ్ళీ మళ్ళీ పంచాయతీ పెట్టుకుంటే అస్సలు నిద్ర రాదు. ఎవరైనా పంచాయతీ పెట్టుకుంటా అక్క నాకు నిద్ర వస్తుంది కానీ రేపు పెట్టుకుందాం అంటారా? అనరు. లొల్లి పెట్టుకునే కాడ ఇగో మళ్ళీ రేపు పెట్టుకుందాం కానీ నాకు నిద్ర వస్తుంది ఇక వైపు అనుకో అంటారా? నిద్రపోయేటని కూడా జడగొడతారు తెలుసా. వాళ్ళు నిద్రపోయేటని పోనీయారు తెలుసా. లేహలుగా ఇక నిద్రపోయేటోళ్ళని ఇద్దరు ప్రేమిస్తున్నారు. నిద్ర మత్తు చెంపిరి గుడ్డలు ధరించటకు కారణం సోమరు ఆశపడిన వాని ప్రాణానికి
ఏమి అనండి ఏమి ఇవా నిద్ర అందరికీ వస్తుంది, నిద్ర రాని మనుషులు లేరు. ఇంకా నీకన్నా వాక్యం వింటంటే వచ్చింది, నాకు బైబిల్ చదువుతుంటే వచ్చింది. నేనేం చేసుకున్నా తెలుసా? మొదటి రోజు వస్తే, రెండో రోజు వస్తే, మూడో రోజు ఆలోచన వచ్చింది, అగ్గిపెట్ట తీసుకోవాలి, కొనుక్కోవాలి, నిద్ర రాగానే అని ఇక్కడ పెట్టాలి, తేలిపోతుంది అనుకుని అగ్గిపెట్టెలు 50 పుల్లలు ఉంటాయి. మూడో రోజున అని పెట్టిన, గంట సేపు పవర్ ఉన్నది. మళ్ళీ గంట సేపటికి మళ్ళీ కళ్ళు వాలబోతున్నాయి, మళ్ళీ ఇంకో పుల్ల తీసిన, మళ్ళీ అని పెట్టిన, మళ్ళీ అది కూడా గంట సేపు పవర్ ఉన్నది. మళ్ళీ ఇంకోటి తీసిన, మళ్ళీ పెట్టిన 3 పుల్లలకు నేను నిద్ర జయించినంటే నమ్మండి. 3 పుల్లలు. ఇక బైబిల్ నిద్ర తృప్తిగా చదువుకున్నాం, పండుకుందామని కింద పండుకొని రెప్పలు ఇట్లా అంటే రెప్పలు కిందికి రావట్లేదు, తెరిసే ఉంటాను. ఇట్లన్నా తెలకాయ ఇట్లా అంటే నేను రెప్పలు కింద పట్టాలి. ఇక నా బతుకంత ఇట్లనే తెరుచుకొని ఉంటాయి కానీ దేవుడా అంటే ఎట్లన్నా చేయి, కళ్ళ రెప్పల కింద పట్టేట్టు చేయలేకపోతే ఇట్లా ఈ గోసతోటి కళ్ళాలు తెరుచుకొని పండుకుంటే ఏమన్నా అవుతుంది, ఏమన్నా పురుగులు గిరుగులు టపుక్కుని కింద పడ్డాయి. దేవుడా బతికిచ్చిన అనుకున్నా. అప్పటి నుంచి నాకు దేనికి నిద్ర దయం నా దగ్గరికి రాదు తెలుసా. డబ్బు దయం అయితే అసలే రాదు నా దగ్గర, పైసల దయం అసలే రాదు, తిండి దయం అయితే అస్సలే రాదు. ఏ దయం? డబ్బుల దయం, తర్వాత తిండి దయం, తర్వాత నిద్ర దయం. పంచాయతీల దయం అయితే అసలే రాదు, గోడలు పెట్టించే దయం అయితే అస్సలే నా దగ్గరికి రాదు. అసలు అన్ని రకాల దయాల్ని జయించేసిన మొత్తం. ఏం లేదు, ఎప్పుడు ఏసై తొడుగుంటే, ఇప్పుడు నువ్వు ఎస్ఐ గారితో ఎప్పుడు నుండు నువ్వు చంపుదామన్నాడు, జన్మలని దగ్గరికి రాడు. ఎటుపైన ఇద్దరు పోండి మీ దగ్గరికి వస్తారు ఎవరన్నా? అసలే రారు. మామూలు 4 రోజులు ఉద్యోగస్తుడు వెంబటుంటేనే, పవర్ఫుల్ ఉద్యోగస్తు వెంబటుంటేనే మనకు ఎవడు జోలికి రాడే. సృష్టికర్త అయిన దేవుడికి తోడుంటే అసలు నీకు ఏదైనా సమస్యలు వస్తాయంటవా? వచ్చినా వెంబటే పరిష్కారం అయిపోతాయి. హల్లెలూయా. కనుక 2 చేతులు కీడు చేయపోను, చంద్రులతో 2 చేతులతో కీడు చేయపోను కొందరు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందరు. బైబిల్లో రాసినది, లంచం పుచ్చుకుని వాడు దేశాన్ని పాడు చేయనని రాసింది. ఇప్పుడు మొత్తం లంచం ఉండేది కదా భారతదేశం, మొత్తం నాశనం అయిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు ఒకవేళ మనం కనుక మేలుకొని భక్తిగా ఉండి ఇవన్నీ అరికట్టు దేవా అని ప్రార్థన చేయకపోతే ఇప్పటికే ఎంత ఆగవాగం తెలుసా. ఓట్లు వేసే కాడ ఆగవాగం, ఓట్లు లెక్క పెట్టే కాడ ఆగవాగం. పైసలు, నీకు ఎన్ని పైసలు కావాలి? మీరు కమ్యూనిస్ట్ పార్టీ, మీ తెలుగుదేశమా, టీఆర్ఎస్ఆ, మీరేనా లెక్క ఓట్లు వేసే కాడ ఏజెంట్లుగా ఉన్నది? ఓ నా మాటేనండి. ఒక్క రోజుకు లక్షిస్తా మాట్లాడకండి. ఒక అబ్బాయికి ఇస్తాం, పోయేటప్పుడు తీసుకొని పోండి అంటే ఎవ్వరు వచ్చి ఓటేసినా ఏమన్నా నలుగురు తెలుసా. అంత ఘోరం జరుగుతుంది తెలుసా భూమి మీద, చెప్పొద్దు అసలు. ఇక వింటున్నారా అంటే మేమెట్లా దొంగ నోట్లేసాను, ఏజెంట్ అందరూ అక్కడ ఉండనే ఉండే అంటారు లేదా. వాళ్ళు 4గురిని కట్టుకుంటే అయిపోయారు. అవును, ఇక్కడ ఓట్లు అన్నట్టే. వాక్యం ఏం చెప్తుంది? నీ ప్రార్థనతో అవన్నీ కట్టుబడతాయి. నువ్వు ప్రార్థన చేయవు, అధికారులు చూసిందా లేయా, న్యాయపతుల పని ఏం చేస్తున్నా చూసిందా, అన్ని వాక్యాలు నెరవేరుతున్నాయి భూమి మీద. అధికారులని 2 చేతులతో కీడు చేయపోను కొందరు, అధిపతులు బహుమానము కోరుదురు. అధిపతికి బహుమానం ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇస్తే అధిపతి నీ పక్షాన ఉంటాడు, గిఫ్ట్ ఇవ్వకపోతే నీకు విరోధంగా ఉంటాడు. న్యాయాధిపతులు లంచం ఇస్తే నువ్వు గెలుస్తావు, లంచం ఇవ్వకపోతే నువ్వు ఓడిపోతావు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే తెలుసా మీకు, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే న్యాయం.
పైసలు లేని వాళ్ళకి అసలు అన్యాయం, మొత్తమే అన్యాయం. హల్లెలూయా. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయదురు. వింటలేదా మనం? మోసపు కోరికలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, ఓపెన్ చేయండి, ఎన్ని మోసపు కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళు కనబడతారు. అధికారం ఉన్నాడు, లోపడాలి, వినకపోతే ఏం చేస్తాడు? అది భయం. హల్లెలూయా. ఇంకా అలాగన వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. ఇగో నేను మాట అంటే మాటే, ఐదు ఇస్తాను, నేను పని చేస్తా, లేకపోతే చేయను. అసలు పైసలు లేకుండా పని అవుతుంది ఎక్కడన్నా? అసలు అవుతుందా? ఎక్కడ కట్టాలి? మరి ఇవన్నీ అరికట్టేది ఎవరు? ఇవన్నీ కంట్రోల్ చేసేది ఎవరు? క్రైస్తవుడే. క్రైస్తవునికి సైతాన్యం చేస్తున్నది ధనాపేక్ష, తిండిపోతాను. మన మధ్యన ఒక ఊరోళ్ళు ఓటేయలేదు తెలుసా? మాకు ఏ పార్టీ వాళ్ళు వచ్చి పైసలు వేయలేదు, మేము ఓటేయం. ఎటు తిరిగిందో చూడే కథ. మాకు ఏ పార్టీ వాళ్ళు వచ్చి పైసలు వేయలేదు, మేమెవరికి ఓటేయం. ఇది ఇంకా గమ్మతుంది మాట కదా. అట్లా తయారు చేసానమాట. లేయా ఇష్టం. ఇక మీరేమో అన్ని తెలిసిన వాళ్ళేమో నిమ్మకు నీరెత్తినట్టు కదలకుండా మెదలకుండా సైతానం మీకు చూపించే బలహీనతలు మీకు చూపించి అసలు భక్తి లేకుండా చేసి ప్రార్థన వినకుండా చేసి సైతాన్ని ఏలుతున్నాడు దేశాన్ని, ప్రపంచాన్ని. గోస అలయా. పాపం వాళ్ళకు కూడా తెలియదు మమ్మల్ని సైతాన్ పక్షాన ఉన్నామని. వాళ్ళు అనుకుంటారు దేవుని పక్షాన అనుకుంటున్నారు. దేవుడి పక్షం నీకు తెలుసు దేవుడని, పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళని తప్పించే జ్ఞానం నీ దగ్గర ఉన్నా దాన్ని ఉపయోగించవు. దేవునికి భయం పుట్టించకపోతే ఏం పుట్టిస్తాడు? ప్రార్థన చేయని వాళ్ళందరికీ భయం పుట్టిస్తాడు. సామెతలు 14:4. సామెతలు 14. నేను అట్లా నిద్ర వస్తే గిచ్చుకునేవాడిని, ఇట్లా గరుక్కునేవాడిని, పెన్నిస్ తోటి ఇట్లా గిచ్చుకునేవాడిని. అగ్గిపెట్టే అగ్గిపెట్టే రాకపోయి ముందు పోయి ముఖం కడుక్కొచ్చుకుంటాను. సబ్బు కళ్ళలకు పోయేటట్టు కడుక్కొచ్చుకుంటాను. సబ్బు కళ్ళలో పోతే నిద్ర తెలుసా మీకు? కళ్ళలకు సబ్బు పోతే నిద్ర వస్తుందా? రాదు. ఎన్ని ఉపాయాలు ఉన్నాయి తెలుసా? గిచ్చుకోవటం ఒకటి ఉంటుంది, కుచ్చుకోవటం ఒకటి ఉంటుంది, పెన్నిసి పెట్టి కూర్చోను పక్కలను. హల్లెలూయా. చదవండి అండి. నేనేం చెప్పాను, నేను చదువుతాను. సామెతలన్నా నేను? క్షమించండి, కీర్తన. ఇంకా చదువు. పాపంచి వారు బహుగా భయపడి మళ్ళీ చదవండి. చదివితేనే అందరికి అర్థమైపోవాలి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగనట్టున్న ప్రజల మింగు పాపాత్మలకు తెలివి లేదా? చూస్తున్నా, ప్రార్థన చేయకపోతే భయం అవుతుంది. మనం లోపల భయం పుడుతుంది, భయం కలగజేస్తాడు దేవుడు. ఇక్కడ రాసును ఇశ్రాయేలు అంటాడు. చెప్పండి ఎవరట? ఇశ్రాయేలు. భయపడకమంటాడు, జడియకమంటాడు. ప్రార్థన చేయి, భయపడకము. ఇశ్రాయేలు అంటే భయపడద్దు, ప్రార్థన చేయి, నాతోటి పోరాడని భయం అంతా వెళ్ళిపోతుంది. జడియకము, దూరంలో నుండి నేను రక్షించుతున్నాను, వారున్న చోటులో నుండి నీ సంతతి వారిని రక్షించుతున్నాను. ఎవరు భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది పొందును. చూసిన యాకోబు తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఎవరు భయం లేకుండా నెమ్మలించి నెమ్మది పొందాడు. కలవరం ఉండే యబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడి, అక్కడేమో లాభాను భయం, ఇక్కడేమో అన్న భయం, అన్ని ప్రార్థనతో దేవుని ఆశీర్వాదంతో ఎగిరిపోయినాయి. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. లోకంలో అంతా అన్యాయం జరుగుతుంది. 2 చేతులతో కీడు చేయబోనుకుంటున్నారు. ఒక్క చేయి సరిపోక అధిపతులు బహుమానం కోరుకుంటున్నారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటున్నారు, గొప్పవారంతో మోసపు కోరికను తెలియజేస్తున్నారు. అలాగనే వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగించబోతున్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళ కోరిక నెరవేర్చుకుంటారు, వాళ్ళ ఆలోచన సఫలం చేసుకుంటున్నారు. ఆదికాండం 31:13 నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితావో అక్కడ నాకు మొక్కుబడి చేసుకుంటావో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి దేశంలో నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. చూసిన దేవుడు యాకోబు ఎబ్బోకు దగ్గర దేవునితో పోరాడి భయభీతు నుంచి విడిపించబడి నెమ్మది పొంది తిరిగి తన స్వదేశానికి వచ్చే మార్గంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు ఆయనను పట్టుకొని, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితివో అక్కడ నాకు మొక్కుబడి చేసితివో, వింటున్నారా, చేసితివో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి దేశంలో నుండి బయలుదేరి ఎక్కడి నుంచి, మామగారి దగ్గర నుంచి, ఇక చాలు, ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నావు, ఇక చాలు, నువ్వు నీ భార్య పిల్లలంతా దాసదాస నెంబడి పెట్టుకొని నీ స్వదేశానికి వెళ్ళమంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన స్వదేశం పరలోకం, మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. మనం భూమి మీద కొంతకాలం దేవునికి సాక్షి ఉండడానికి వచ్చాం, కొంతకాలం లోకం సంగతి అంతా తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుని సంగతి అంతా తెలుసుకొని దేవుని మార్గం నడిచి అనేకుల్ని దేవుని వైపు మళ్లించాలి. అందుకొరకు దేవుడు నిన్ను నన్ను ఆశించడానికి పూనుకుంటున్నాడు. మనం ఆశించబడితే కొంతమంది నమ్ముతారు, మన ద్వారా స్వస్థతలైతే కొంతమంది నమ్ముతారు, మన ద్వారా అద్భుతాలు జరిగితే కొంతమంది నమ్ముతారు, మన ద్వారా వాక్యం వింటే కొంతమంది నమ్ముతారు, మన సాక్ష్యం వింటే కొంతమంది నమ్ముతారు. అందరూ ఒకే పద్ధతిలో నమ్మరు. ఎలాంటి వారిని ఆ రీతిగా దేవుడు నీకు నాకు జ్ఞానం ఇచ్చింది. మన దగ్గర దర్శనం ఉంటే కొంతమంది నమ్ముతారు, ప్రత్యక్షులు కొంతమంది నమ్ముతారు, ప్రవచనం కొంతమంది నమ్ముతారు, స్వస్థతలుంటే కొంతమంది నమ్ముతారు. ఇవన్నీ సంఘం నుంచి విడుదల కావాలి లోకానికి. కనుక అందుకొరకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. కనుక ఇప్పుడు నువ్వు లేచి దేశం బయలుదేరాలా వద్దా? ఆంధ్రే గారు ఎక్కడో రక్షించబడ్డాడు, మేము ఎక్కడో రక్షించబడ్డాం. దేవుడు మమ్మల్ని బయలుదేరా లేదా? బయలుదేరాలి. మీకు ఉన్న ఊళ్ళోనే కావాలి, ఉన్న ఊళ్ళోనే కావాలి, లేకపోతే ఉన్న మండలంలోనే కావాలి, లేకపోతే పక్క ఊళ్ళోనే కావాలి. ఒక బ్యాంక్ ఆఫీసర్ ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నాడు. దేవా 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 ఎట్లా అన్నా చేసి నాకు అందరూ కలిసి ప్రార్థన చేయడం, మన రాష్ట్రానికి రావాలని పలానా రాష్ట్రాలు అంటే అందరూ కలిసి ప్రార్థించి మన రాష్ట్రానికి వచ్చాం. మన రాష్ట్రానికి వచ్చినాక ఇగో మన రాష్ట్రానికి వచ్చే కానీ మా జిల్లాకు కావాలి, కొద్దిగా ప్రార్థన చేయడం. దేవా రాష్ట్రానికి అయితే వచ్చినవి కానీ వాళ్ళ జిల్లాకు కూడా కావాలంటారు. దేవుడా బాగా ప్రార్థన, వాళ్ళ జిల్లాకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకో జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినా కానీ మా ఊళ్ళో కూడా బ్యాంక్ ఉన్నది, మా ఊళ్ళకు ప్రార్థన చేయరా? గమ్మతుంటాయి మనుషుల కోరికలు, గొంతమ్మ కోరికలు గమ్మతుంటాయి, అసలు చెప్పద్దుగా. ఊళ్ళో బ్యాంకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇక గుడొచ్చు లేదే లేదు, ఆదివారం శేను చుట్టాన్ని పోతున్నాడు, శేను శలక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఆదివారం శేను శలక, బర్రె దుడ్డే అనండి. ఏమవుతుందంటే భక్తి పెరుగుతుందా తరుగుతుందా? మీ ఇష్టం, నేనైతే చెప్తున్నా. దేవుడు ఉండమన్న కాడ ఉండాలి, చేయమన్న కాడ చేయాలి, చెప్పినట్టు చేయాలి. బేతేలు
నువ్వు చూపించే దేశానికి మళ్ళా నేను పొమ్మన్న కాడికి నువ్వు లేచి దేశము నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో నా మాట అందరు ఆలకించండి. దేవుడు 20 సంవత్సరాలు యాకోబుని పుట్టిన దేశానికి రానిచ్చిండా? పుట్టినళ్ళకి రానిచ్చిండా అంటే రాలే. నేనైతే కొన్ని సంవత్సరాల వరకు మా ఊరు వెళ్ళలే. ఈ ప్రాంతం వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు పోలే. నేనైతే మందమర్రి పక్కన రామకృష్ణపురం నుండి మందమర్రి రామకృష్ణపురం 5-6 కిలోమీటర్లు. 6 నెలలు రామకృష్ణపురం నుండి మందమర్రికి 6 నెలలు రాలేదు. భార్య పిల్లల దగ్గరికి 6 నెలలు రాలేదు. దేవుని నమ్మినప్పుడు సంవత్సరన్నర దానికి ఇంటికే రాలే. ఇంటికే రాలే. మీకైతే రోజు ఇంటికాడ ఆధారపడాలి. పడకపోతే మళ్ళీ మామూలు ఉండదు. మీ మీద ఫైర్. ఆమెకి జ్ఞానం ఉండదు, మీకు జ్ఞానం ఉండదు. మీ బాధలు ఎట్లా పోతాయి చెప్పండి, మీ కష్టాలు ఎట్లా పోతాయి, మీ దుఃఖం ఎట్లా పోతుంది, మీ రోగాలు ఎట్లా పోతాయి, మీకు ఎట్లా కలిసి వస్తుంది, ఎట్లా పైకి వస్తుంది చెప్పండి. అంటే మేము కూడా తెలిసిపెట్టి ఇలా తిరగాలి దేశ దిమ్మర్లాగా అనండి. ఏమైతుంది? నోరు లేదా? ఇప్పుడు తర్వాత అంటారు, గుడి అయిపోయినాక అంటారు, ప్రార్థన అయిపోయినాక అంటారు కావచ్చు కదా, ఇప్పుడు అన్నారు కావచ్చు. లేకపోతే అయ్యగారు నన్ను ఏదో కదిలియాలని చూస్తున్నాడు, ఇక్కడి నుంచి లేపాలని చూస్తున్నాడు అనండి. అట్లా కూడా అనండి. ఏమవుతుంది అనండి. ఏమవుతుందా? లేయా జాగ్రత్తగా వినండి. 128వ కీర్తనలో 2వ వచనం చెప్తున్నది. హల్లెలూయా. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జిత అనుభవించదము, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు చెప్పినట్టు చేస్తేనే మనం కష్టపడేది మనం అనుభవించే యోగ్యత, అర్హత, అదృష్టం ఇస్తాడు. దేవుడు చెప్పినట్టు అయినప్పుడు మీరు కష్టపడి సంపాదిస్తారు, కానీ మీరు దాన్ని అనుభవిస్తారు. దాన్ని ఎగరగొడతాడు దేవుడు. ఏదో ఒక రీతిగా ఎగరగొడతాడు. ఎంత సంపాదించినా కూడా అది ఎగిరిపోవటం మాత్రం ఖాయం. ఎందుకు ఎగిరిపోతుంది తెలుసా? చదువుతారా? సామెతలు 23:4. సామెతలు ఎందుకు ఎగిరిపోతుంది అక్కడ రాసింది. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము. చదువు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనేది లేకపోవను. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. పక్షిరాజు ఆకాశం నీకు ఎగిరిపోనట్లు ఎగిరిపోవను. ఆటో కొనుక్కున్నా ఆటోకు రెక్కలు ఎగిరిపోతాయి. ప్లాట్ కొనుక్కున్నా ప్లాటుకు రెక్కలు ఎగిరిపోతాయి. నువ్వు బండి కొనుక్కున్నా, 2 వీలర్ కొనుక్కున్నా దానికి రెక్కలు ఎగిరిపోతాయి. నువ్వు బిజినెస్ చేసిన దానికి రెక్కలు ఎగిరిపోతాయి. ఎందుకంటే నీ గురి ఏంటిది? ఐశ్వర్యం పొంద ప్రయాసపడుతున్నావు. ఆత్మను రక్షించడానికి ప్రయాసపడండి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, దేవుని సేవ చేయడానికి ప్రయాసపడండి, ఆయన చిత్తం తెలుసుకోవడానికి ప్రయాసపడండి. అంటే ఇవన్నీ పక్కన పెట్టి ఐశ్వర్యం పొంద ప్రయాసపడుతున్న వారి విషయంలో ఇలా జరుగుతుంది. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. యాకోబు ఐశ్వర్యం అడిగాడు మామను, మిగులుచుకుందాం, పెళ్లి అవుతుంది కదా, అంతో ఇంత డబ్బు ఉండాలి కదా, భార్య వస్తుంది కదా, కోరికలు నెరవేర్చాలి కదా అనుకున్నాడు. ఇయ్యలే. పాపం ఏకపోయినా దాని మీద మనసు పెట్టలే. భార్య మీదనే పానం పెట్టాడు. చెప్పండి, భార్య మీదనే పానం. భార్య దొరికిన దానికి దేని మీద పానం పెట్టలే అని భార్య మీదనే గురి పెట్టుకున్నాడు. జీతం ఏకపోతే నేను కోరుకున్నది నాకు దొరుకుతుంది, నేను అనుకున్నది నాకు దొరుకుతుంది, నా బంగారు బొమ్మ దొరుకుతుంది, నా బంగారం నాకు దొరుకుతుందట. ఇంకా 4 ఏళ్ళు, ఇంకా 6 ఏళ్ళు, ఇంకేళ్ళు, సంవత్సరం డొలుపుకుని ఆశ పెట్టుకుని ఆటో ఏటో 14 ఏళ్ళు గడిపిండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సిన్నాడా? మనం ఏది కోరుకుంటామో దానికి తాళం వేస్తాడు తెలుసా? పిల్లలు పుట్టకుండా చేసిండు రాయలకు తెలుసా?
పిల్లలు కలగలే. ఇంకా పిల్లలు కలిగితే ఏమైతే తెలుసా? అచ్చమ్మ బావ ముక్కే, అచ్చమ్మ బావ చెవులే, అచ్చమ్మ బావ పనులే, అన్ని ఆయన లెక్కలే. ఎప్పుడు అదే ఆ పోరగాన్ని పొగటమే. దేవుడు లేడికి లేడు, అంతా ఆగవాగం. సంతానం ఎందుకు వేయడు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళ సంతానం ఇస్తే గుడికొస్తారా? ఇప్పుడు గుడికొస్తారా? అస్సలు రారు. తీర్మానం చేయండి, దేవుడా మేము అట్లా చేయము, తప్పకుండా వస్తాం. డెలివరీ అయిన రోజు గుడికి వస్తామనండి, మీకు పిల్లలు పుట్టవద్దని నన్ను అడగండి. తీర్మానం చేయి. దేవా నేనైతే ఆదివారం డెలివరీ అయితే అనుకో, పిల్లగాన్ని మంచంలో వండబెట్టి గుడికి వస్తాను, పిల్లలు పుట్టబోతాను అన్నాడు. పిల్లలు వంక పెట్టుకొని మా పొరగానికి జ్వరం వచ్చింది, దొడ్డిపోతుండు, అందుకొరికి ఆదివారం రాలేదు, ఇవన్నీ పెడతారు వీళ్ళు. అందుకొరికి ఏడు దేవుడు వాళ్ళకు. తీర్మానం చేయి, ఇప్పుడు తీర్మానం చేయి. నాకు ఎన్నున్నా ఆదివారం గుడి బంధుగా. ఒకవేళ దేవ వల్ల శనివారం డెలివరీ అయితే ఆదివారం గుడికి వస్తా, ఆదివారం డెలివరీ అయితే కూడా ఆదివారం గుడికి వస్తాను, పిల్లలు పుట్టబోతాను అన్నాడు. దేవుడు తాళం వేసి పెడతాడు తెలుసా? లేకలుగా నేను ఒక ఇంటికి దర్శించడమేనా, అయ్యగారు మా కోడలకు కొద్దిగా ప్రార్థన చేయవా, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు పడ్డది, ఇంకా పిల్లలు కాలేదని. ఇటు తీసుకురానా? ఇగో దేవుడు నీకు సంతానం ఇస్తాడు, మరి ఆ పిల్లల్ని దేవుని బోధలు పెంచుతావా అన్న. తప్పకుండా పెంచుతాను. నిజంగా తీర్మానం చేయప్పుడు, దేవా నువ్వు నాకు సంతానం ఇస్తే ఖచ్చితంగా నేను నీ బోధలోనే పెంచుతాను నా పిల్లల్ని అని తీర్మానించాను, ప్రార్థన చేశాను. ఆ నెల అటే పోయింది కథ. అబద్ధం కాదు. ఇక ఇంకొక బుజ్జి దశమాగం ఇయ్యదట, దేవుడు తాళం వేసి పెట్టిండు. ఇక నువ్వు దశమాగం ఇస్తే దేవుడు నీకు పిల్లలు ఇస్తారట. మరి మా అయ్యగారు ఇట్లా చెప్పాడు. అయ్యగారి సంగతి నీకెందుకు, దేవుని సంగతి చెప్పడం రాదు. ఆయన గద్దించి ప్రార్థన చేస్తే ఇస్తా, నేను తప్పకుండా ఇస్తా. ఈ నెల నుంచి 2 నెలలు ఇవ్వటం చూసాడు, 3 నెలలు అటే పోయింది. అంత మన దగ్గర పెట్టుకొని దేవుని దగ్గర, దేవుడు సమాప్తం అయిపోయిందండి శిలువలో. దేవా మానవుని శాపం, పాపం, మరణం, అవమానాలు, నిందలు, దరిద్రం అంతా శిలువలో కొట్టివేసిండు ఆయన. అంత నీ పుర్రెలోనే ఉన్న కథ అంతా నీ దగ్గరే ఉన్నది. అంతా మీ దగ్గరే ఉన్నది కథ అంతా. ఈ తలకాయలో ఉన్నది. ఈ తలకాయ దాంతో నడవకండి. దరిద్రం తీసుకెళ్తుంది, కష్టాలు తీసుకెళ్తాయి, నష్టాలు తీసుకెళ్తాయి, అవమానాలకు తీసుకెళ్తాయి, నిందలు తలెత్తుకోకుండా చేస్తుంది మళ్ళా సమాజం. ఆ తలకాయ చెప్పినట్టు వినకండి, దేవుడు చెప్పినట్టు వినండి. మళ్ళీ బతిలాడి చెప్తున్నా దొరికట్టోళ్ళకు, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మేలు దేవుడు మాట వెళ్తే అసలు అది ఆగనే ఆగదు అసలు. అయిపోయింది అట్లా చేయకండి. రోమిలకు రాసిన పత్రిక 11:33. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంతో అశక్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. దేవుని బుద్ధి చూడండి. దశమాగిస్తుంటే పిల్లనిచ్చిండు చూడండి, నా బోధలు పెంచుతారంటే సంతానం ఇచ్చిండు చూడండి. దేవుని భక్తులతో యేసయ్యని రక్షకుడు దేవుడని ప్రభువుని అంగీకరించి ప్రార్థన చేపించుకుంటే బాపురాల పిల్లగాడు 45 సంవత్సరాలకు పెళ్లిగానుడికి ప్రార్థన చేపించుకొని నెలే పెళ్ళయింది తెలుసా. కోటల పిల్లగానికి సొప్పదంలో ప్రార్థన యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకుంటే 15 రోజులే పెళ్ళయింది. అంత దేవుని దగ్గర తగ్గించుకుని, దేవుని దగ్గర తగ్గించుకుని, దేవుని దగ్గర ప్రతి విషయాన్ని తగ్గించుకోవాలి. 10 ఏళ్ల కింద బాప్తిసం తీసుకోవడానికి ఏం కాలేదు అంటే నీ దగ్గర అసలు తగ్గింపలేదు. 10 ఏళ్ళ వరకు నువ్వు ఎన్నో నేర్చుకోవాల్సిన విషయంలో సగం కూడా నేర్చుకోలేదు. అందుకొరకే నీ బాధలు అట్లున్నాయి. లేయా జాగ్రత్తగా వినండి. అయింది పోయింది కానీ ఎవరైనా లేదా గారు నేను మాత్రం ఖచ్చితంగా మంచిగా నడుచుకుంటాను, నీకు తెలియదు నా సంగతి అంటే అలాంటి వారు ఎవరైనా ఉంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు,
దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించడం అది హితమగును. దేవుడు ఒప్పుకుంటాడు. ఒకవేళ నువ్వు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి అన్యాయంగా నీకెవరన్నా కీడు చేస్తే, నష్టం చేస్తే, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, అనవసరంగా జైలు, అనవసరంగా నా అన్యాయపు తీర్పుతో నా ఆస్తి అంతా లాక్కున్నారు, ఏదన్నా కానీ ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించడం అది హితమగును. హితం అంటే అది అంగీకరించదగింది, అది శ్రేష్టమైనది అని అర్థం. అట్లుండాలి. హల్లెలూయా అంటే మేలు చేయాలి, కీడు అనుభవించాలి. అది దేవుడికి. అప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మేలు చేసిన అందరికీ కీడు అనుభవిస్తున్నాడు, ఏం మాట్లాడలే. ఆ నష్టం, దుఃఖం, వేదన కలిగిస్తున్న తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వారిని. అప్పుడే అందుకొరకే మూడో దిన లేచిండు. ఆ మాట అనకపోతే మూడో దిన లేవాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్తనుగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అని నన్ను వచ్చి సాక్ష్యమిచ్చును. హల్లెలూయా. తండ్రి యొద్ద నుండి మీ వద్దకు బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అంటున్నారా, నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చానంటాడు. దేవుడు తన ఆదరణకర్తను మనల్ని ఆదరించడానికి ఆదరణకర్తను ఆత్మస్వరూపిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని మన దగ్గర పంపిస్తాడు. ఆయన పంపిస్తేనే ఈయన వస్తాడు, ఆయన పంపకపోతేనే రాడు. ఆయన అడుగుతేనే పంపుతాడు, అడగకపోతే పంపడు. నీకు దాహం ఉంటేనే నీకు దాహం తీరుస్తాడు. నీకు దాహం లేదనుకో, ఎందుకు తినవాలి దాహం? నీకు ఆశ ఉంటేనే ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కనుక తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి నా యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను వచ్చి సాక్ష్యం ఇస్తున్నట్టాడు. యోహాను సువార్త 15:26. కనుక దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకొరకు తెలుసా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నా సేవకుడైన యాకోబు, భయపడకము. నీ దగ్గర ఇప్పటి వరకు సేవకుల లక్షణాలు కానీ భక్తుల లక్షణాలు లేకపోతే దేవాయి పండించిన యాకోబులాగా అన్యాయం సహిస్తాను, ఓర్చుకుంటానండి. నువ్వు దేవుని సేవకుడివి, దేవుని భక్తుడివి, దేవుని బిడ్డవి. యాకోబు అన్యాయం సహించలేదా? జడియకము, దూరములో నిన్ను రక్షించుతున్నాను, చెరలోనున్న వారిని నేను సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరు భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నీకు నెమ్మది ఇవ్వాలని కోరుకుంటున్న దేవుడు. నీకు నెమ్మది లేని స్థితిలో ఉన్నావు, భయపడే స్థితిలో ఉన్నావు, జడుచుకునే స్థితిలో ఉన్నావు, రక్షణ లేని స్థితిలో ఉన్నావు. కొంతమంది చేత నువ్వు భయపడుతున్నావు, కానీ వాక్యం ఎవరి భయం లేకుండా యాకోబు తిరిగి వచ్చిన రాసింది. నువ్వు కొంతమంది మనుషుల విషయంలో నీకు భయం ఉన్నది, కానీ నిమ్మలించి నెమ్మది పొందే పరిస్థితి కూడా దేవుని ఏర్పాట్లో నీ కొరకున్నది. నిమ్మలించబోతున్నావు, నెమ్మది పొందబోతున్నావు. అల్లరి చికాకుతోనే నీకు నెమ్మది రాబోతున్నది. అవును, 2 చేతులతో కీడు చేయబోనుకుంటున్నారు కొంతమంది, అధిపతులు బహుమానం కోరుకుంటున్నారు కొంతమంది, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటూ కొంతమంది, గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేస్తున్నారు కొంతమంది. అలాగున్న వారు ఏకపక్షంగా ఉండి దాన్ని ముగిస్తున్నారు కొంతమంది. సోదరి సహోదరులారా, నువ్వు అలా ఉండకూడదు. నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసిస్తావో అక్కడ నాకు మొక్కుబడి చేస్తావా? బేతులకు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి దేశం నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంలోనికి తిరిగి వెళ్ళమని నాతో చెప్పను. నేను దేవునితో మనం సంబంధం కలిగి ఎప్పుడు ఏ రీతిగా నడవాలో అది నేర్చుకోవాలి. ఎప్పుడు ఒకే చోట ఉండటం కరెక్ట్ కాదు.
నిత్యముగా నువ్వు చేతుల కష్టార్జిత అనుభవిస్తావు. నువ్వు ధన్యడానికి మేలు కలుగుతున్నది. నువ్వు ధన్యడానికి మేలు కలుగుతున్నది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానం బాహుళ్యం ఎంత గంభీరం. ఆయన తీర్పులు శోధింపనంత అశక్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. ఎవడేమైనా అన్యాయముగా శ్రమ పొందచ్చు దేవుని గుర్చిన మనస్సాక్షి గల దుఃఖం సహించేలా హితమగును. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మవించేప్పుడు ఆయనను గుర్చి సాక్ష్యమిస్తాడని రాయబడింది. సోదరి సహోదరులారా, దేవుని కృప నీ మీద ఉన్నది. శీలమ్మ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నది. చుట్టూ శత్రువులు. ఈరోజు దేవుడు వారందరి నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు. నీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుంచి విడిపించబోతున్నాడు. వాక్యానికి లోబడితే కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. దేవుని చిత్తానికి లోబడితే మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. కొంతమంది కుటుంబ పరిస్థితులన్నీ ఎంతో చికాకుగా ఉన్నాయి. కానీ దేవుని వాక్యానికి లోబడితే పరిస్థితులన్నిటి నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. కొంతమంది విషయంలో ఒక చిన్న పాప అనారోగ్యంతో బాధపడుతుంది. వారి తల్లిదండ్రులు ఇద్దరు దేవునికి లోబడితే దేవుడు విడిపించబోతున్నాడు. ఒక చిన్న పాప అనారోగ్యంతో బాధపడుతుంది. వారి తల్లిదండ్రులు దేవునికి లోబడితే విడుదల. కొంతమంది వారి క్రియల్లో దేవునికి దుఃఖంగా జీవిస్తున్నారు. వాక్యానికి లోబడితే ఆ శ్రమ నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఒక సహోదరి, దేవుడు నా పరిస్థితులు చూడట్లేదు అని తన మనసులోనే ప్రశ్నించుకుంటున్నది. ఈరోజు దేవుడు ఆమెను బలపరచబోతున్నాడు. దేవుని శక్తి ఆమె మీదకి రాబోతున్నది. దేవుని కృప ఆమె మీదకి రాబోతున్నది. కొంతమంది దేవుడు రాబో కాలంలో భవిష్యత్తును గుర్చినటువంటి మర్మాలను బయలుపరచబోతున్నాడు. భయంగా నడుచుకుంటే ఆత్మీయంగా బలంగా వాడుకోబోతున్నాడు. అటు వారిని మీరు గనుక దేవుని సముఖంలో తీర్మానం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు. అవును, ఆ సేవకుడని యాకోబు భయపడకము. మీలో కొంతమంది భయభీతులకు గురవుతున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని భయపడద్దు అంటున్నారు. కానీ మీరు భయపడే మనస్తత్వం కలుగుతున్నారు. సోదరి సహోదరులారా, అసలు చేయకండి. ఆయన కృప మీ మీద ఉన్నది. ఆయన దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సహోదరుడు మెడ నరాల నొప్పులతో బలహీనతో బాధపడుతున్నాడు. దేవుడు ఆయన స్వస్థపరుస్తున్నాడు. రాణి, నువ్వు అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి. అప్పుడు నీ పరిస్థితులు మారిపోతాయి. జాన్, దేవునికి తోడుగా ఉన్నాడు. అయితే నువ్వు వాక్యానికి లోబడి నడుచుకోవాలి. సురేష్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు. దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు. తిమోతి, దేవుని ఆశించబోతున్నాడు. ఆయన కృప మీ మీద ఉన్నది. ఆయన దయాదక్షలు మీ మీద ఉన్నాయి. ఒప్పుకుందాం, చెప్పుకుందాం, నోరు తెరుద్దాం, మాట్లాడదాం, అంగీకరిద్దాం. అసలు చేయకండి. భయాన్ని విడిపించబడాలి. సోదరి సహోదరుడు, నీ ప్రార్థన ఈ దేశానికి అవసరం. నీ ప్రార్థన ఈ సమాజానికి అవసరం. నువ్వు అన్ని తెలిసినదా, నువ్వు అన్ని తెలిసిన వాడు. నువ్వు దేవునిలో నిలకడగా ఉండాలి. నువ్వు భయపడితే నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు కలవరపడితే దేవుడు నీ ప్రార్థన వినడు. అసలు చేయొద్దు. ఒప్పుకుందాం, చెప్పుకుందాం. దైవజనులు ముందుకు వచ్చి నడిపిస్తాం.